కాషాయ దళం యువతను టార్గెట్ చేస్తుందా? సంస్థాగతంగా వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని నేతలు యోచిస్తున్నారా? బీజేపీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు యువ నాయకులే ప్రధాన ఎజెండాగా మారబోతున్నారా? పరివారులు వేస్తున్న పాచికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? తెలంగాణ బీజేపీ నేతల సరికొత్త వ్యూహాలు. స్థానిక సంస్థల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు కసరత్తు. యువతను టార్గెట్ చేస్తూ పార్టీ బలోపేతం. జిల్లా మండల అధ్యక్ష పదవుల్లో యువతకు ఛాన్స్. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు అధ్యక్షుల ఎంపిక పూర్తి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారట. పార్టీ బలోపేతం సహా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫ్యూచర్ ప్లాన్లో అధిష్టానం నిమగ్నమైందనే టాక్ నడుస్తుంది. స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారట. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొంతవరకు ఓటు బ్యాంకును పెంచుకోగలిగిందని, ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే యోచనలో బీజేపీ ఉందట. అందుకే రెట్టింపు ఉత్సాహం, ప్రణాళికలతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎంపీ స్థానాలు సాధించిన కమలం పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన కమలదళం ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే యోచనలో ఉందట. బీజేపీకి అదే ఆయుధంగా మారనుందని కాషాయ పరివారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని పదే పదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారట. అందుకు యువతను టార్గెట్ చేస్తూ వారి ద్వారానే పార్టీని బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బీజేపీకి కాస్తో కోస్తో యువత ఆకర్షితులు కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ సంఖ్యను పెంచుకునేలా చూసి గెలుపు అవకాశాలపై నేతలు దృష్టి సారిస్తున్నారట. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు, వారి సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారనే టాక్ నడుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా తమ పార్టీ డెవలప్మెంట్ కోసం వాడుకునే యోచనలో కమలనాథులు ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. కాషాయ పార్టీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారట. అందుకు మహిళలు, యువతకు పెద్దపీట వేసేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మండల, జిల్లా అధ్యక్ష పదవుల్లో యువతకు అవకాశం కల్పిస్తూ తమది అందరి పార్టీ అని చెప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం నియమితులవుతున్న వారే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉందనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, త్వరలో స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పరిధిలో బీజేపీ యువతకు పెద్దపీట వేస్తుందట. బల్దియా పీఠంపై కన్నేసిన కాషాయ పార్టీ గ్రేటర్ పరిధిలోని 6 జిల్లాల్లో 150 డివిజన్లకు ఇప్పటికే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయగా, మెజార్టీగా యువతకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నారట. అంతేకాదు, మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో 8 నుంచి 10 జిల్లాలకు మహిళలను అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 48 డివిజన్లను కైవసం చేసుకున్న పరివారులు ఈసారి మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పాచికలు కదిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిధిలో గోషామహల్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడం,
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాల్లో గెలుపొందడంతో పాటు ఊహించని విధంగా ఓట్ల శాతం పెరగడంతో గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేస్తుంది. 6 జిల్లాలుగా ఉన్న గ్రేటర్ పరిధిలో జిల్లా అధ్యక్షులు కీలకం కావడంతో కమలం పార్టీ అధ్యక్షుల ఎంపిక అంశంలో ఎలాంటి ఈక్వేషన్స్ తో ఎవరికి అధ్యక్ష పదవులు కట్టబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.